విద్యుత్ శాఖలో 3 అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై జ్యుడిషియల్ విచారణ చేస్తామన్నారు. 24 గంటల కరెంటుపై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామన్నారు. పవర్పై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు విద్యుత్ రంగంపై 81,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, డిస్కంలకు ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో ప్రభుత్వంపై మరింత భారం పడిందన్నారు భట్టి. విద్యుత్ శాఖలో 3 అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో విద్యుత్ శాఖపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఛత్తీస్గఢ్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇక 24 గంటల కరెంటుపై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించగలరా అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను సీఎం స్వీకరించారు. ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్స్ తో తమను సభ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు. ఛత్తీస్గఢ్ తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వంపై 1362 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం, ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కాంలు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో 1000 కోట్ల రూపాయల భారం పడబోతుంది, ఈ భారాన్ని తెలంగాణ ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది. ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది. అధ్యక్ష, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం కాలం చెల్లిన సంస్థతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతి జరిగిందన్నారు సీఎం. 9.5 ఏళ్లలో గత ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టలేదని ఆరోపించారు. భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్టు ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు G2G పేరు మీద ఓపెన్ టెండర్, గ్లోబల్ టెండర్ పిలవకుండా ఒప్పందాలు చేసి BHELకి ఇచ్చి BHEL వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చిందో అవన్నీ విచారణ తేలితే. అధ్యక్ష, నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే. కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు 4000 మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టుల్లో మేము రెఫర్ చేస్తున్నాము. విద్యుత్ రంగంపై సభలో శ్వేతపత్రం విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆందోళనకరంగా ఉందని చెప్పారు భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు విద్యుత్ రంగంపై 81,000 కోట్ల రూపాయల అప్పు ఉందన్నారు. డిస్కంలకు ప్రభుత్వ శాఖల బకాయిలు 28,842 కోట్లని చెప్పారు. డిస్కంలకు చెల్లిస్తామన్న బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదని చెప్పారు. సాగునీటి శాఖ చెల్లించాల్సిన బకాయిలే 14,000 కోట్లన్నారు భట్టి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. డిస్కంలు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం విలువ 62,461 కోట్లు అధ్యక్ష. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పులు మొత్తం 81,516 కోట్లు. ఈ అప్పుల మొత్తంలో 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం అధ్యక్ష, మూలధన రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష. విద్యుత్ రంగంపై సభలో చర్చ తర్వాత భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. సభ్యులు ఇచ్చిన విలువైన సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. విద్యుత్ అనేది ఒక్క రోజులో తయారు చేసింది కాదన్నారు.
తెలంగాణకు కరెంట్ ఇచ్చిందే బీఆర్ఎస్ అన్నట్లు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ డిమాండ్ కంటే ఎక్కువే పవర్ సప్లై చేశామన్నారు. యూపీఏ తీసుకొచ్చిన సంస్కరణలే నేటి విద్యుత్ వెలుగులకు కారణమన్నారు భట్టి. ఈ శ్వేతపత్రాన్ని మీరు దయచేసి అందరూ అర్థం చేసుకొని లోతుగా అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు సీనియర్ సభ్యులకి సహచర మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా ఈ విద్యుత్ శక్తి నిర్మాణం కోసం భవిష్యత్తులో దీన్ని అప్పుల భారం నుంచి బయటికి తీసుకొని వచ్చి సమిష్టిగా మీ అందరి ఆలోచన సూచనలతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం విద్యుత్ రంగాన్ని బాగా బలోపేతం చేస్తామని. పవర్ పై హాట్ గా చర్చ జరిగింది. వాస్తవాలను వివరించే ప్రయత్నం కాంగ్రెస్ చేయగా బీఆర్ఎస్ గట్టి కౌంటర్లు ఇచ్చింది. చర్చ తర్వాత సభ నిరవధిక వాయిదా పడింది. విద్యుత్ రంగంపై చర్చ ఓ దశలో పక్కదారి పట్టింది. ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. దళిత ఎమ్మెల్యేను అక్బరుద్దీన్ అవమానించారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పాత మిత్రుని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాత బస్తీ కొత్త బస్తీ అనే తేడా లేకుండా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు. 10 ఏళ్లు బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పాత బస్తీ అభివృద్ధిపై అప్పటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఇప్పుడు సభలో అభివృద్ధిపై మాట్లాడడమేంటన్నారు. దీంతో సత్యనారాయణపై ఫైర్ అయ్యారు అక్బరుద్దీన్ ఓవైసీ. పాత బస్తీ అభివృద్ధికి నిధులు తెచ్చామంటూనే పెద్దోళ్ల విషయంలో చిన్నోళ్లు రావద్దన్నారు. మీరు బచ్చా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ఎగతాళిగా మాట్లాడారు అక్బరుద్దీన్. 500 poles he required. He never bothered to ask the previous government why he has done. He is giving the lecture so many times as if he is the master voice. Then why he has not asked all those? Yes, 10 years was given the time for them. He has not demanded anything for the old city. बच्चे बड़ों की बातों में मदाखलत नहीं करना चाहिए. अभी कितना भी बोलो बच्चे हैं, अभी बहुत सीखना है, सीखिएगा. असेंबली के रिकॉर्ड्स निकाल कर देखिएगा. हम बार बार मुतालबा करते गए हैं. అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బెదిరింపులకు భయపడమన్న సీఎం ఎంఐఎం పార్టీ ముస్లింలందరికీ ప్రతినిధి కాదన్నారు. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నియోజకవర్గాల్లోనే బకాయిలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఏ పార్టీ పవర్ లో ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం అంటకాగుతుందని విమర్శించారు. अकबरुद्दीन ओवैसी एमआईएम पार्टी के नेता है. ये पूरा मुस्लिम का जिम्मेदारी ले वाला नहीं है. ये आम जनता हिंदूज पे उनको वोट डाले. जहां पर चंद्रायन गुट्टा में पूरा मुसलमान वोटों से चुन के आए. क्या ओल्ड सिटी में जितने भी 7 एमएलए जीत कर आए, हिंदू का कोई किसी का वोट नहीं मिला एमआईएम को. ये बात कहना चाहता है. ये बात तो ठीक नहीं, अफसोस की बात है. सब लोग आपको वोट देके आपको चुना के इधर भी जाए. అటు సభా నాయకుడిని అవమానించొద్దని అక్బర్ కు వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎంఐఎం విలువైన సలహాలు ఇస్తే బాగుంటుందన్నారు. దమ్ముంటే సబ్జెక్టుపై మాట్లాడాలని సవాల్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. విద్యాశక్తికి సంబంధించి మాట్లాడాలి కానీ సభా నాయకుడిని పట్టుకొని ఇందాక కూడా అదే మాట్లాడారు. వాట్ ఏ మెచ్యూర్ టాక్. అరే మీరు సభలో ఎంత సీనియర్ సభ్యులే ఉండి సభా నాయకుడిని పట్టుకొని చాలా సర్కాస్టిక్ గా నవ్వుకుంటూ వాట్ ఏ ఇమెచ్యూర్ టాక్ అంటే వాట్ డస్ దట్ మీన్ అధ్యక్ష? ఇమెచ్యూర్ టాక్ అయిపోయింది. ఇప్పుడేం ఛాలెంజ్ ఏంది ఇది? ఇదేమన్నా గోవానా కుస్తీ బయట? అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు. Side track the issue. Please understand, Akbar bhai. Akbar bhai, if they have the guts, try to speak on the subject. If you have any subject, try to speak on this subject. Don't try to side track the subject, sir. పాత బస్తీ, కొత్త బస్తీ రెండూ తమకు సమానమేనన్నారు మంత్రులు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యుత్పై చర్చలో భాగంగా వ్యక్తిగత విమర్శలకు దిగారు నేతలు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. అసెంబ్లీలో నల్గొండ జిల్లా నేతల మధ్య హాట్ గా చర్చ జరిగింది. కరెంటుపై చర్చ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ గా మారింది. పర్సనల్ విమర్శలకు దిగారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని కామెంట్ చేశారు. అధ్యక్ష, నేను కూడా మాట్లాడతా అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది. ఈ 10 మంది నా గురించి మాట్లాడేది.
ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు. జగదీష్ రెడ్డి కామెంట్స్ పై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కరెంటు కుంభకోణంలో ఆయనదే పెద్ద పాత్ర అన్నారు. జగదీష్ రెడ్డి వాటా 10,000 కోట్లు అని ఆరోపించారు. అధ్యక్ష, జెన్కో కూడా టెండర్ పిలవాలి, బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో. అప్పుడు అడిగినది, అసెంబ్లీలో ఉండి అడిగినది, అడిగితే దాన్ని మాట్లాడలే. దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది. ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు. అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ప్రూవ్ చేస్తా. ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈయన సబ్ కాంట్రాక్టర్లు, అక్కడ అప్పుడున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే, అక్కడున్న లీడర్లు తోసుక తిన్నారు అధ్యక్ష. మొత్తం ఇక లాస్ అయిందంటే ఎందుకు లాస్ అయింది? ఇవన్నీ రికార్డ్ చెప్తున్నా, నేను అబద్ధాలు చెప్తున్నాను. ఇక కిరోసిన్ దీపంతో చదివిన జగదీష్ కి 1,000 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ పార్టీలు మారితే తప్పులేదు, కానీ ఇతరులు మారితే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. నోటికొచ్చినట్టు అధ్యక్ష, పార్టీ మారినంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు. నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారినా, మీలాగా దొంగ పని చేయలేదు. 10 ఏళ్ల పాటు భరించడం, వాళ్ళ 10 ఏళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు చేసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష. కరెంటుపై చర్చలో భాగంగా సభలో కోమటిరెడ్డి బ్రదర్స్, జగదీష్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పర్యావరణ అనుమతులు ఉన్న నేదునూరు పవర్ ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిపై గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు పొన్నం. 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు, మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు, మేము ఆనాడు నేదునూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం. 3 × 700 2,100 మెగావాట్కు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 2010లో. మేము పార్లమెంట్ సభ్యుని, గ్యాస్ అలొకేషన్ రాలే. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో లెక్క రాసిండు. 432 ఎకరాల జాగాను 13 కోట్లు పెట్టి ఆనాడు సేకరణ చేసిన అధ్యక్ష. పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి. వాటర్ శాంక్షన్ తీసుకున్నాం. దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చాయి అధ్యక్ష. వేరే ఈ సభలలో పేర్లు వద్దు కాబట్టి చెప్తాను. నేను చెప్పినాక చెప్పు సార్. నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటలేను. వాళ్ళు మా పిండ ప్రదానం చేసిన అధ్యక్ష అన్నాడు. నేను బతికున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేరని మా పిండ ప్రదానం చేశారు. ఇవాళ వీళ్ళు 10 ఏళ్ళ అధికారం, మేమేం చేయాలి అధ్యక్ష? వీళ్ళకి ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి? బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు. నాకు సింగరేణి, నాకు కూతవేటలు ఉంటుంది. నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష? 432 ఎకరాల జాగా సేకరించి ఎదగట్లే ఉంది అధ్యక్ష. దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా. పర్యావరణ అనుమతులు, లోయర్ మేనర్ నుంచి నీటి శాంక్షన్, ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష. నేను అడుగుతా నాకు బిడ్డగా నా పిండ ప్రమాణం చేసిరు. ఇవాళ బతుకున్నాను పిండ ప్రమాణం చేస్తాం. వీళ్ళు వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష? వాళ్ళకి బాధ్యత లేదా అని అడుగుతా. 10 ఏళ్ళలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం, మేము తెచ్చినాం, మేము బంగారు తెలంగాణ చేస్తాం. ఏం చేసిన అధ్యక్ష 10 ఏళ్ళలో ఎందుకు చేయాలి? మీ బాధ్యత లేదా? నా పిండ ప్రమాణం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే, ఇలా మీ బాధ్యత లేదా? ఇలా మీరు మాట్లాడుతాను అధ్యక్ష. నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకి ఉందని మనం చెప్తాం. అసెంబ్లీలో విద్యుత్ రంగం పరిస్థితిపై హాట్ గా చర్చ సాగింది. విద్యుత్ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి మాటల్లో నిజం లేదని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 200 యూనిట్ల ఫ్రీ కరెంటుపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలన్నారు అక్బరుద్దీన్. చర్చల తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. కాంగ్రెస్ హయాంలో రైతులకు 6 గంటలే కరెంట్ ఇచ్చారని ఆరోపించారు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. అప్పుల కంటే ఆస్తులు పెంచామన్నారు. కరెంట్ ఒప్పందాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సర్కార్కు సవాల్ చేశారు జగదీష్ రెడ్డి. ఆస్తుల అప్పులకు సంబంధించి కూడా నేను స్టిల్ ఐఎమ్ స్టాండ్ ఆన్ మై వర్డ్. తప్పకుండా 81,000 అప్పులున్నమాట వాస్తవం, 1,37,000 కోట్లు ఆస్తులున్నమాట వాస్తవం. ఇంకా మళ్ళీ చర్చకైనా తర్వాత కూడా అసెంబ్లీ నడుస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా కూడా చర్చ చేసుకోవచ్చు, చెప్పొచ్చు.
అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. కట్టిన సబ్స్టేషన్లు ఉన్నాయి, గుంజిన లైన్లు ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి అధ్యక్ష. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 2014 కంటే ముందు కరెంట్ లేనట్లు జగదీష్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఎప్పటి నుంచి ఇస్తాయని ప్రశ్నించారు పాయల్ శంకర్. ఈ రాష్ట్రంలో కరెంటే లేనట్టు, కరెంట్ అనే దాన్ని టిఆర్ఎస్ పార్టీ కనుగొన్నట్టు, మేము వచ్చిన తర్వాతనే కరెంటు బల్బులు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూసినట్టు గొప్పగా చెప్పే ప్రయత్నం చేసింది. అప్పులు చేసే ముందు లేదా అప్పులు చేసిన తర్వాతనైనా సరే చేసినటువంటి అప్పులు సరైన రీతిలో వినియోగం అవుతున్నాయా లేదా అని చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంటది. రైతుల జీవితాల విద్యుత్ మీదనే ఆధారపడి ఉన్నవి. ఈ విద్యుత్ సంస్థల అప్పులు చూస్తాయి, ఈ విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తాయి. మరి ఇదంతా కూడా ప్రజలను ఎక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుందో అనే అనుమానం కూడా కలుగుతా ఉన్నది అధ్యక్ష. 2014తో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ శ్వేతపత్రంలో చాలా విషయాలు ప్రస్తావించలేదన్నారు. ఇప్పుడు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలన్నారు అక్బరుద్దీన్. यूजी केबल बंच केबल के लिए भी दरखास्त देते हैं तो वो केबल भी नहीं दिया जाता है. ट्रांसफार्मर एडिशनल होना है पुराने शहर में. पावर कट्स नहीं होंगे रियासत में, लेकिन पुराने शहर में बहुत मर्तबा पावर कट्स होते हैं और पावर कट्स की वजह यही है. एफओसी मतलब सेंटर्स होते हैं जो जाते हैं अटेंड करते हैं. वी वर रिक्वेस्टिंग फॉर मोर एफओसीज टू बी एडेड ऑन इन ओल्ड सिटी, बट दैट आल्सो हैज नॉट बीन एड्रेस्ड. सर, आई होप दैट दिस गवर्नमेंट would address our problems. ఉచిత విద్యుత్ పేరుతో 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరిస్తోందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. డిపార్ట్మెంట్లకు దాదాపు 28,000 కోట్ల అప్పులున్నాయన్నారు. ఎకరాకు సగటున కరెంటు ఖర్చు దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతాయన్నారు. వీటిని ఎలా భరించాలనేది ప్రభుత్వమే ఆలోచించాలన్నారు కూనంనేని. పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు ఈ పవర్కి సంబంధించినటువంటి సింగరేణి మా నియోజకవర్గం ప్రధాన కేంద్ర కార్యాలయం యాదాద్రి అనేది ఈ ప్రాంతానికి కూడా కవర్ అయిద్దని చెప్పి సంతోషపడ్డాం. స్టిల్ ఐఎమ్ ఫర్ దాట్. ఎక్కడ కోల్ ఉంటే అక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పి. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కోల్ లేదు అక్కడ, లేకపోతే ఇతర సౌకర్యాలు లేవు. ఆ కోల్ రావాలంటే మళ్ళీ మా ప్రాంతం నుంచి రావాలి, మా సింగరేణి నుంచి రావాలి. దాదాపు 250-270 కిలోమీటర్లు. దానికి మళ్ళా 2 లేన్స్ది ట్రాక్, 2 వేస్ ట్రాక్ కావాలి, 2 లైన్స్ది. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. కరెంటుపై ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య హాట్ గా చర్చ జరిగింది. ఇక తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 4 గంటల పాటు జరిగిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. పార్లమెంటు నుంచి 146 మంది ఎంపీల సస్పెన్షన్ను ఖండిస్తూ సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు కేసీ వేణుగోపాల్. 1-2 రోజుల్లో మేనిఫెస్టో కమిటీని నియమిస్తామని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సిడబ్ల్యూసీ తీర్మానం చేసిందని చెప్పారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. తెలంగాణలో ఏడాది క్రితం 3వ స్థానంలో ఉన్నామని, వేగంగా పుంజుకుని అధికారంలోకి వచ్చామన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశించామన్నారు. ఆ 3 రాష్ట్రాల ఫలితాలు నిరాశపరిచాయన్నారు. తమ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదన్నారు కేసీ వేణుగోపాల్. లోక్సభ అభ్యర్థుల ఎంపికకు ఈ నెలలోనే స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. లోక్సభ ఎన్నికలకు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందన్నారు. భారత్ జోడో యాత్ర 2వ విడతపై త్వరలో నిర్ణయం ఉంటుందని తెలిపారు. That's all for now.